తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. చంద్రగిరిలో ఇద్దరు మహిళల మధ్య గొడవలో చిన్నారి మృతి చెందింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ ప్రసన్నపై ఉమా దాడి చేసింది. దాడి సమయంలో ప్రసన్న కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. మా ఇంటికి నాకు పెళ్ళి 8 years అయింది. మా ఆయన పోయిన సంవత్సరం జూలై 31 చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ సుబ్బు అనే అబ్బాయితో ఫిజికల్ రిలేషన్ పాప కడుస్తామైంది. డెలివరీ అయిపోయిన తర్వాత ఉన్నాడు. ఇప్పుడు ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళ భార్య వాళ్ళ మధ్య ఇద్దరు వచ్చి నన్ను పాప నా సంఖ్యలో ఉండింది, నన్ను కొట్టినారు. కొట్టినప్పుడు పాప గర్భం వెళ్ళినట్టుంది. పాప లేదు సార్, వాళ్ళిద్దరే కుట్టినారు. ఉమా దుర్గా. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద ఇన్సిడెంట్ జరగబోతుంది అనే దానికి ముందే ఆమె బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3 రోజుల ముందే తనకు బెదిరింపులు వస్తుందని చెప్పిన పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఈ దారుణం చోటు చేసుకునేటువంటి ఆవేదన ఆమె వ్యక్తం చేసింది. మరోవైపు ఎవరైతే ప్రసన్న ఉందో ఆమె భర్త గత ఏడాది జూలైలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినారు. సుబ్రహ్మణ్యం ప్రసన్న భర్త ఇద్దరు కూడా స్నేహితులు, చనిపోయిన వ్యక్తి కూడా ఇద్దరు స్నేహితులు. దానివల్ల గతంలో కూడా తన భర్త బతుకున్నప్పుడు కూడా సుబ్రహ్మణ్యం తరచు వివిధ పనులకు వచ్చేవాడు. దానివల్ల ఈ రకమైనటువంటి అనుమానాలు పెంచుతుందని చెప్పి ఆమె చెప్తున్నారు. మొత్తంగా ఈ సంఘటన చిన్నారి చనిపోవడంతో ఒకసారిగా పోలీసుల నిర్లక్ష్యం కావచ్చు, అలాగే ప్రసన్నకి ఒక బిడ్డ దూరం అవడం అనేది జరిగిందనేటువంటి ఆవేదన నాకు ఉండేటువంటి ప్రజలు కూడా కనిపిస్తా ఉంది. శంకరి. రైట్.